శివాయ. ప్రతిరోజు నేను ఇలా పూజ చేసుకుంటానండి. దేవుళ్ళకి ప్రతిరోజు కుంకుమార్చన చేస్తానండి. అమ్మవారికి, అయ్యవారికి. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి, అయ్యవారికి నేను అభిషేకం చేసుకుంటానండి. నాకు తోచినంతలో అభిషేకం చేసుకుంటానండి. ఎలా అంటే పాలు అవన్నీ నా దగ్గర ఒక అవైలబుల్ ఉంటే నేను చేస్తానండి. లేకపోతే నీళ్ళు, అలాగే పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధం నీళ్ళతోని అమ్మవారి, అయ్యవారికి అభిషేకం చేసుకుంటానండి. అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారికి, అయ్యవారికి ఇద్దరికి గంధం ఎక్కిస్తానండి. అలాగే ప్రతిరోజు కూడా మీకు వీలైతే నందివర్ధనాల పువ్వులుంటే పెడితే చాలా ఇష్టం అండి. అమ్మవారికి తెల్లని పువ్వులంటే చాలా ఇష్టం. అయ్యవారికి కూడా నందివర్ధనాలు అంటే చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్రతిరోజు చేయండి, లేకపోతే ప్రతి శుక్రవారం చేసుకోండి, చాలా మంచిది. అలాగే దీపం పెట్టేటప్పుడు దీపంలోన అక్షింతలు వేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దగ్గర 7 ఒత్తులు వేసి దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. అందులోన పాలు అలాగే బెల్లాన్ని కూడా నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఉన్నా క్రమక్రమంగా అన్నీ తగ్గిపోతాయండి. ఆ వెంకటేశ్వర స్వామి మీ కోరికలన్నీ నెరవేరుస్తారండి. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి. ఓం నమః శివాయ, జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయండి. మన షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కూడా చూడండి. అలాగే మీకు ఇంకేమైనా పూజల కోసం కావాలంటే నేను లాంగ్ వీడియోస్ చేస్తానండి. ప్రతిరోజు కూడా ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ప్రతిరోజు పూజ చేసి అమ్మవారికి చిటికెడు కుంకాన్ని అడిగితే ఆ బంగారు తల్లి ఇస్తారండి. చిటికెడు కుంకాన్ని అయ్యవారికి, అమ్మవారికి అమ్మ అని ఆర్తితో పిలిస్తే చాలు, అమ్మాయే ఇట్లానే పొంగిపోతారండి. అంత బంగారు తండ్రి గోవిందయ్య, లలిత త్రిపుర సుందరి మాత. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి, అయ్యవారికి ప్రతిరోజు పూజ చేసుకోండి.